బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూర్తి భవించిన ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని కేసీఆర్తో పాటు కొందరు ఉద్యమకారులు 2007లో రూపొందించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరికానికి సమస్యలకి చిహ్నంగా ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారని అన్నారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో రూపొందించబడ్డ భరతమాత విగ్రహాన్ని వాజ్పేయి మార్చలేదని, తెలుగు తల్లి విగ్రహం మారలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ 4 ఏళ్ల తర్వాత తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుందన్నారు. తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ స్థానంలో తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుందని అన్నారు. సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా, ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు